498A కేసులో A1 మీద ప్రొసీడింగ్స్ని క్వాష్ చేస్తూ రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఇది వెరీ రీసెంట్ జడ్జిమెంట్ అండి, 2025 డిసెంబర్ జడ్జిమెంట్ ఇది. కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈ కేసులో ఏం జరిగిందంటే 2016లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కపుల్ యూఎస్కి వెళ్ళిపోయారు అండ్ 2019 వరకు అక్కడే ఉన్నారు. ఈ డ్యూరేషన్లో వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత పోస్ట్ డెలివరీ 4 monthsకి ఆ అమ్మాయి ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ యూఎస్కి వెళ్ళలేదు. 2022 వరకు హస్బెండ్ వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత 22లో ఒక నోటీస్ పంపించాడు అమ్మాయిని కాపురానికి రమ్మని చెప్పి. ఆ నోటీస్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి హస్బెండ్ మీద, హస్బెండ్ రిలేటివ్స్ మీద 498A కేసు ఫైల్ చేసింది. అందులో ఆవిడ చేసిన అలిగేషన్స్ ఏంటంటే ఇతను డబ్బులు ఇవ్వట్లేదని, ఎవ్రీ మంత్ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తున్నాడు కానీ ఆ అమ్మాయికి ఇవ్వట్లేదని, ఇచ్చిన మనీకి లెక్కలు అడుగుతున్నాడని అండ్ డౌరీ డిమాండ్ చేశారని చెప్పి, ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ప్రాపర్ కేర్ తీసుకోలేదని అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఉండట్లేదని చెప్పి అలిగేషన్స్ చేస్తూ 498A కేసు ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత హస్బెండ్ ఏం చేశాడంటే ఆ కేసు మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు అందరి మీద క్వాష్ చేసింది కానీ A1 హస్బెండ్ మీద మాత్రం క్వాష్ చేయలేదు. అతన్ని లోయర్ కోర్టులోనే తెలుసుకోమని చెప్పింది. అయితే అతను సుప్రీంకోర్టులో దీని మీద అప్పీల్కి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈవిడ చేసిన అలిగేషన్స్ అన్నింటిలో క్రూయాలిటీ కిందకు ఏదన్నా వస్తుందా లేదా, ఎందుకనంటే 498A అంటే హస్బెండ్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఏ వైఫ్ సబ్జెక్టింగ్ హర్ టు క్రూయల్టీ. అంటే ఇక్కడ ఆమెను హింసించేదానికి కండిషన్స్ ఏంటి, ఆమెను హింసిస్తున్నారా లేదా అన్నది మెయిన్ క్రైటీరియా. సో ఈవిడ చేసిన అలిగేషన్స్లో అది ఉందా లేదా అన్నది. ఇప్పుడు క్రూయల్టీని ఎట్లా డిఫైన్ చేస్తారంటే హస్బెండ్ కానీ రిలేటివ్స్ ఆఫ్ హస్బెండ్ కానీ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకునే విధంగా వీళ్ళ కండక్ట్ ఉంటే అది క్రూయల్టీ కిందకు వస్తుంది. లేదా మెంటల్గా ఆర్ ఫిజికల్గా తీవ్రంగా గాయపరుచున్న క్రూయల్టీ కిందకు వస్తుంది. ఆర్ డౌరీ హరాస్మెంట్, ఇవి 3 క్రూయల్టీ కిందకు వస్తాయి. ఈవిడ చేసిన అలిగేషన్స్ ఈ మూడిట్లో ఏదన్నా ఉందా అని చెక్ చేశారు. అయితే ఈమె చేసిన దాంట్లో డౌరీ హరాస్మెంట్కి సంబంధించి స్పెసిఫిక్ డీటెయిల్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో అది వేగ్గా ఉందన్నమాట కంప్లైంట్. ఆ పాయింట్ని సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలేదు. అండ్ మిగతావన్నీ కూడా పేరెంట్స్కి డబ్బులు పంపించడం, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోవడం, ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పమని అడగడం, ఇవన్నీ కూడా క్రూయల్టీ కిందకి రావు. వేర్ అండ్ టియర్ ఆఫ్ మ్యారేజ్, ఇది ప్రతి మ్యారేజ్లో ఉండేటివే అన్నట్టు, ఇట్స్ అన్హ్యాపీ మ్యారేజే కానీ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ డజంట్ ఫాల్ అండర్ క్రూయాలిటీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ప్రీవియస్గా భజన్ లాల్ కేసు అండ్ లక్ష్మీనారాయణ కేసు, వీటిల్లో సుప్రీంకోర్టు సెట్ చేసిన ప్రిన్సిపల్స్ని మళ్ళీ రిపీట్ చేస్తూ, అంటే 498 అనేది ఒక వెపన్ కాదు, అది ఉమెన్కి ఇచ్చిన ప్రొటెక్షన్ అని, అండ్ కోర్ట్స్ ఈ 498 కేసెస్ మిస్యూజ్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కోర్ట్స్ మీద ఉందని, అండ్ అనవసరంగా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఎంటైర్ ఫ్యామిలీస్ని డ్రాగ్ చేయొద్దని, 498 కేసు కనుక కౌంటర్ బ్లాస్ట్గా పెడితే దాన్ని క్వాష్ చేయాలని చెప్పి, ఈ అలిగేషన్స్ చేసినంత మాత్రాన అది అఫెన్స్ అయిపోదని, ఈ కేసు మాలిఫైడ్ ఇంటెన్షన్తో అంటే బ్యాడ్ ఇంటెన్షన్తో ఫైల్ చేశారని, ఈ ప్రిన్సిపల్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ A1 మీద కూడా 498A ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. థ్యాంక్ యూ.